హెచ్ఎస్ఐయు భూ వివాదంలో సీఎం రేవంత్ మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఇక అభివృద్ధికి భూమి కావాలంటే ఫోర్త్ సిటీలో లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి అయితే అమ్మేస్తారా అని నిలదీశారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేదని విమర్శించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు భూమిని ఇవ్వనుమని స్పష్టం చేశారు. ఈ భూములను ఎవరికి కట్టబెట్టేందుకు చూస్తున్నారో త్వరలోనే బయటపెడతామన్నారు ప్రేమేందర్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణ విషయంలో అక్కడ ఏ విధమైన యొక్క సేకరణ విషయంలో అక్కడ రైతులు ఏ విధంగా భావిస్తున్నారు, ఎన్ని వేల ఎకరాలు అక్కడ దాన్ని సేకరించి ఏ విధంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారు అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. నీకు అన్ని వేల ఎకరాల భూ బ్యాంక్ ఉన్న తర్వాత ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 460 ఎకరాలు సుమారుగా ఇంత పెద్ద భూమిని ఇవాళ ప్రభుత్వము తీసుకొని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమేనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకవైపు అది యూనివర్సిటీ భూమి అని చెప్పి విద్యార్థులు, వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రారు, తర్వాత అన్ని సంఘాలు అందరు కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మా నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ వైపు అక్కడ పర్యావరణానికి సంబంధించిన యొక్క బ్రేక్ చేస్తున్న రూల్స్ను అక్కడ ఏవైతే అనేక పక్షి జాతులు కావచ్చు, జంతు జాతులు కావచ్చు, అరుదైన యొక్క పర్యావరణానికి సంబంధించిన ఇవి అక్కడ డిస్టర్బ్ అవుతున్నాయి అనే యొక్క విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఒకవైపు హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తున్నా, లేదంటే అనేక సంఘాల ఆందోళన చేస్తున్నాయి, ఇవేమీ పట్టించుకోకుండా మొండిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ముందుకు పోతుంది అని ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, గతంలో కోకాపేటలో 100 కోట్లకు ఒక ఎకరాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమ్మింది. ఆ లెక్క చూస్తే 46,000 కోట్లు దీని విలువ. అంటే 46,000 కోట్ల భూమిని ఎవరికి కట్టుబెట్టాలని ఆలోచిస్తున్నావు? అప్పటికిప్పటికి చూస్తే రేట్లు పెరగాలి, బయట ప్రైస్ ఇండెక్స్ పెరిగింది అంటే ఇంకా అంతకు మించి 50,000 కోట్లు దాటే అవకాశం ఉంది దాని విలువ. ఇది ప్రభుత్వ లెక్కలే, బహిరంగ మార్కెట్ యొక్క వాల్యూ కాదు ఇది. అంటే 50,000 కోట్ల రూపాయల పైగా విలువ కలిగిన ఈ భూమిని ఎవరికి కట్టబెట్టాలని ఆలోచన చేస్తుందో ప్రభుత్వం ముందుగా చెప్పాలి. మీరు తీసుకొని ఏది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి